ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు జ్యుడిషియల్ కస్టడీ, తీహార్ జైలుకు తరలించాలని కోర్టు ఆదేశం. మూడో రోజు కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తోన్న ఈడీ, 100 నిందితులు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా విచారణ. కడిగిన ముచ్చెల్లా జైలు నుంచి బయటకు వస్తా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుపై ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు. ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు, ఫోన్ ట్యాపింగ్ లో ఏ విచారణకైనా సిద్ధం అన్న ఎర్రబెల్లి దయాకర్ రావు. రేపటి నుంచి సీఎం జగన్ బస్సు యాత్ర, ఇడుపులపాయ నుంచి ప్రచారాన్ని ప్రారంభించనున్న వైసీపీ అధినేత. కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన, కాసేపట్లో హంద్రీనివా కాలువను పరిశీలించనున్న టీడీపీ అధినేత. వివాదరహితంగా కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతా, తనపై వస్తోన్న విమర్శలపై తొలిసారి స్పందించిన టీడీపీ అభ్యర్థిని ప్రశాంత్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా ఉప్పరపల్లిలో గ్రామస్తుల ఆందోళన, ఆలయ నిధుల గోల్మాల్పై లెక్కలు చెప్పాలని డిమాండ్. ఈ నెల 30న బీజాపూర్ జిల్లా బంద్ కు మావోల పిలుపు, బూటకపు ఎన్కౌంటర్ కు నిరసనంటూ లేఖ విడుదల చేసిన మావోయిస్టులు. ఈడీ కస్టడీ నుండి కేజ్రీవాల్ రెండోసారి ఆదేశాలు జారీ, మొహల్లా క్లినిక్లో ఉచిత ఔషధాల కొరత ఉండకుండా చూడాలని విజ్ఞప్తి. తెలంగాణ హైకోర్టుకు 6వ తరగతి స్టూడెంట్ లేఖ, జనావాసాల్లో మద్యం దుకాణం ఏర్పాటుపై అభ్యంతరం. నంద్యాల జిల్లా ముదిగేడు గ్రామంలో రజకుల ఆందోళన, తమకు దోబీఘాటు నిర్మించాలని డిమాండ్. చిత్తూరులో 14 కేజీల వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఎన్నికల కోడ్ నేపథ్యంలో సరైన బిల్లులు లేకపోవడంతో పట్టివేత. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ, శ్రీవారిని దర్శించుకున్న ఎన్వి రమణ, బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. కేజ్రీవాల్ అరెస్ట్నకు నిరసనగా ఢిల్లీలో ఆప్ నేతల ఆందోళన, పోలీసుల అదుపులో ఆప్ నేతలు, పలు ప్రాంతాల్లో 144 సెక్షన్. ప్రయాగ్రాజ్లో ఘనంగా హోలీ వేడుకలు, రంగు నీళ్లతో తడిసి ముద్దైన స్థానికులు. పాంచ్ న్యాయ్ పేరుతో ఎన్నికలకు సిద్ధమైన నేషనల్ కాంగ్రెస్, తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల గ్యారంటీలతోనే మేనిఫెస్టో.